Myself Gayatri and I am from HVN Academy. We will discuss about nouns. Okay. Noun is a naming word. Name of a person, place, animal, thing. చూడండి ఇప్పుడు నా నేమ్ ఏం చెప్పాను నేను గాయత్రి అని చెప్పాను అంటే నా నేమ్ ఒక నౌన్ అలానే నేమింగ్ వర్డ్ నేమ్ ఆఫ్ ఏ పర్సన్ ప్లేస్ animal, things, feelings, substances, etc. ఇవన్నీ కలిపితే ఏంటి మనకి నేమ్ ఆఫ్ ఏ పర్సన్ ప్లేస్ యానిమల్ థింగ్స్ ఫీలింగ్స్ సబ్స్టెన్సెస్ అండ్ ఎక్సెట్రా ఇవన్నీ కలిపితే ఏంటి మనకి నౌన్ టైప్స్ ఆఫ్ నౌన్స్. In types of nouns we have 8 types. First one, countable noun. Countable noun means what we can count. Countable noun means we can count. Next student, 1 pen, 2 pens, 3, 4, 5 అలా మనకి ఎక్కువ ఉండి కౌంట్ చేయగలిగేవి మనకి ఏంటి ఇక్కడ కౌంటబుల్ నౌన్. And next thing చూడండి uncountable noun. First one, countable noun. Second one, uncountable noun. ఫస్ట్ వన్ కౌంటబుల్ అంటే ఏం చెప్పాను వాట్ వీ కెన్ కౌంట్ మనం కౌంట్ చేయగలుగుతాం 1 2 3 అని చెప్పి. అదే మనకు అన్కౌంటబుల్ అయితే మాత్రం మనం కౌంట్ చేయలేము. లైక్ వాటర్ అనేది ఏంటి ఇక్కడ మనకి 1 2 3 అని చెప్పి మనం కౌంట్ చేయగలుగుతామో చేయలేము. సో అది మనకి ఏంటి అన్కౌంటబుల్ నౌన్. బట్ వీ కెన్ మెజర్ ఇన్ వాటర్ లీటర్స్లో మెజర్ చేస్తాం. షుగర్ అనేది మనం కేజీస్లో మెజర్ చేస్తాం బట్ మనం కౌంట్ చేయలేము. ఇక్కడ మనకి కౌంట్ చేయలేనివన్నీ మనకి ఇక్కడ అన్కౌంటబుల్ నౌన్. నెక్స్ట్ థర్డ్ వన్ కామన్ నౌన్. కామన్ నౌన్ మీన్స్ వాట్ వీ కెన్ సే ఇన్ జనరల్. జనరల్గా చెప్పేవి మనకన్నీ కామన్ నౌన్స్ అవుతాయి. ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ చెప్పాక మీకు చెప్తాను క్లియర్గా. ప్రాపర్ నౌన్ పర్టికులర్గా ఒక పర్సన్ కానీ ఒక థింగ్ని కానీ ఒక యానిమల్ని కానీ మనం పాయింట్అవుట్ చేస్తూ చెప్తే అది మనకి ప్రాపర్ నౌన్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ బాయ్స్ అనేవి మనం జనరల్గా చెప్తాం. ఒక అబ్బాయి ఉంటే 2 అబ్బాయిలు ఉంటే 3 అబ్బాయిలు ఉంటే అది మనకి కౌంటబుల్ అవుతుంది. మొత్తం అందరినీ కలిపి మనం ఇక్కడ చెప్తే అది మనకి కామన్ నౌన్. ఓకేనా. ఇప్పుడు బాయ్స్లో మనకి రామ్ ఉంటారు, లక్ష్మణ్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు రామ్ అనేది ఏంటి మనం పర్టికులర్గా పాయింట్అవుట్ చేస్తున్నాం. ఒక అబ్బాయిని మనం పాయింట్అవుట్ చేసి చెప్తున్నాం కాబట్టి ఇది మనకి ఏంటి ప్రాపర్ నౌన్. ఈ రాము లక్ష్మణ్ అనే వాళ్ళు ఇద్దరు ఎవరు మనకి బాయ్స్. సో బాయ్స్ అనేది ఏంటి ఇక్కడ మనకి జనరల్గా చెప్పేది కామన్ నౌన్. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. గర్ల్స్ అనేవాళ్ళు ఉన్నారు మనకి. ఆ గర్ల్స్లో మనకి చాలామంది ఉంటారు. కుసుమ గాయత్రి జానకి. హియర్ మన కుసుమ అనేది మనకి ఏంటి సపరేట్గా ఒక పర్టికులర్గా పాయింట్అవుట్ చేసి చెప్తే అది మనకేంటి ప్రాపర్ నౌన్. మొత్తం ఈ ముగ్గురు మనకు అమ్మాయిలందరినీ మనం కామన్గా ఏం చెప్తాం గర్ల్స్. అలా కామన్గా జనరల్గా చెప్తే అది మనకి ఏమవుతుంది కామన్ నౌన్. అలా పర్టికులర్గా పాయింట్అవుట్ చేస్తూ చెప్తే అది మనకి ఏమవుతుంది ప్రాపర్ నౌన్. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ మెటీరియల్ నౌన్. మెటీరియల్ మీన్స్ సబ్స్టెన్సెస్. ఏదైనా ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. టేబుల్ అనేది ఉన్నది మనకి. ఆ టేబుల్ అనేది ఏంటి మనకి వుడ్ నుంచి వస్తుంది. అప్పుడు వుడ్ అనేది ఏమవుతుంది మనకి మెటీరియల్ నౌన్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి మనకి మెటీరియల్ నౌన్ అంటే ఏంటి సబ్స్టెన్సెస్ విచ్ వే దే కమ్ ఫ్రమ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏం చెప్పండి టేబుల్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది వుడ్ నుంచి వస్తుంది. అలాంటప్పుడు వుడ్ అనేది మనకి ఇక్కడ మెటీరియల్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఏంటి మనకి వుడ్ అనేది ఏంటి మనకి ఇక్కడ మెటీరియల్ అవుతుంది. ఏదైనా ఒక సబ్స్టెన్స్ అనేది ఒక దగ్గర నుంచి ఒక దాని నుంచి మనం తీసుకుంటే అది మనకి ఇక్కడ మెటీరియల్ నౌన్ అవుతుంది.
నెక్స్ట్ 6th వన్ కలెక్టివ్ నౌన్. ఏ గ్రూప్ ఆర్ కలెక్షన్, ఒక గ్రూప్ లేదంటే ఒక కొన్ని కలెక్ట్ చేసి మనం ఒక దగ్గర పెట్టి దానికి పేరు పెడితే అది మనకి కలెక్టివ్ నౌన్. ఎగ్జాంపుల్ చూడండి, ఒక గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ ఉన్నారు, ఒక గ్రూప్ మొత్తం సోల్జర్స్ ఉన్నారు. సోల్జర్స్ అందరికీ మనం ఏమేమి పేరు పెడతాం? ఆర్మీ. సో ఇక్కడ మనకి ఏంటి? అన్ ఆర్మీ ఆఫ్ సోల్జర్స్. ఇక్కడ ఆర్మీ అనేది మనకి ఎందుకు కలెక్టివ్ నౌన్ అయ్యింది? సోల్జర్స్ అనేవాళ్ళు మనకి చాలా మంది ఉంటారు, 1 2 3 అని చెప్పి మనకి చాలా ఉంటారు, మెనీ. సో మనకి వాళ్ళందరినీ కలిపి ఒక గ్రూప్ దగ్గర ఒకరు కూర్చోబెట్టి వాళ్ళందరినీ కలిపి ఒక పేరు పెడితే అది మనకి ఆర్మీ అనే నేమ్ మనకి ఇక్కడ కలెక్టివ్ నౌన్ అయ్యింది. సో వాట్ ఈస్ కలెక్టివ్ నౌన్? గ్రూప్ ఆర్ కలెక్షన్ ఆఫ్ థింగ్స్, ప్లేసెస్, యానిమల్స్, వాట్ ఎవర్. ఓకేనా? గ్రూప్ ఆర్ కలెక్షన్ మనం ఇక్కడ కలెక్టివ్ నౌన్ అని అంటాం. నెక్స్ట్ థింగ్, కాంక్రీట్ నౌన్స్. కాంక్రీట్ మీన్స్ వాట్ వీ కెన్ సీ, టచ్, హియర్ అండ్ సెన్స్. మన సెన్స్ ఏదైతే అవ్వగలుగుతామో అది మనకి కాంక్రీట్ నౌన్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. టేబుల్, పెన్. పెన్ మనం చూస్తున్నాం, టచ్ చేస్తున్నాం, సో ఇది మనకి ఏమవుతుంది? కాంక్రీట్ నౌన్ అవుతుంది. టేబుల్ మనం చూస్తున్నాం, వెళ్ళి కూర్చున్నాం అంటే మనం టచ్ చేస్తున్నాం, సో ఇది మనకి కాంక్రీట్ నౌన్. కాంక్రీట్ నౌన్ అంటే ఏంటి? వీ కెన్ టచ్, సీ, హియర్, స్మెల్. ఇవి చేస్తే అది మనకి కాంక్రీట్ నౌన్. నెక్స్ట్ థింగ్, 8th వన్ abstract నౌన్. abstract నౌన్ అంటే మనము దీనికి ఆపోజిట్. కాంక్రీట్ నౌన్ అంటే ఏం చేస్తాం? మనం టచ్ చేస్తాం, చూడగలుగుతాం. ఇక్కడ మనం ఏం చేస్తాము? మనం టచ్ చేయలేము, చూడలేము. వాటినే మనం ఏమంటాము? ఫీలింగ్స్, ఎమోషన్స్, క్వాలిటీస్ అని అంటాం. ఏది ఇక్కడ చూడండి, కాంక్రీట్ నౌన్ అంటే ఏంటి మనకి? సీ అండ్ టచ్. ఇక్కడ మనము డోంట్ సీ అండ్ టచ్. సీ చూడలేము, మనము టచ్ చేయలేము, దాన్ని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటాము. కాంక్రీట్ నౌన్ అంటే ఏంటి? మనకి ఇక్కడ చూడగలం, టచ్ చేయగలం, సెన్స్ చేయగలం. మనం మెయిన్గా చూడగలం, టచ్ చేయగలం, వినగలం, స్మెల్ చేయగలం, అది మనకి కాంక్రీట్ నౌన్. ఇక్కడ అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే అవి ఏం చేయలేం, దానికి ఆపోజిట్గా ఉన్నవన్నీ మనకి ఇక్కడ అబ్స్ట్రాక్ట్ నౌన్సే. ఎగ్జాంపుల్ ఫీలింగ్స్, ఎమోషన్స్, క్వాలిటీస్. ఎగ్జాంపుల్ ఏంటి మనకి? లాఫర్, నవ్వడం. థెఫ్ట్, దొంగతనం చేయడం. ఇవన్నీ ఏంటి మనకి? నేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది ఒక ఫీలింగ్ అండ్ ఎమోషనల్ క్వాలిటీ. ఇక్కడ లాఫర్ అంటే ఏంటి? మనం నవ్వడం. నవ్వడం అనేది ఏంటి? మనకి ఇక్కడ నవ్వు వినబడుతుంది, కానీ ఇక్కడ మనం ఏం చేయలేం, సీ అని టచ్ చేయలేం దాన్ని. సో అది మనకి ఇక్కడ అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. ఎగ్జాంపుల్ థెఫ్ట్ అంటే దొంగతనం. దొంగతనం చేసేవాడిని మనం చూస్తాం, దొంగతనం చేసింది మనకేంటి? ఒక థింగ్ అవుతుంది, ఏదైనా అవుతుంది, గోల్డ్ అవుతుంది, ఆర్నమెంట్స్ అవుతాయి, అవి మనం చూడగలుగుతాం. కానీ మనం ఇక్కడ దొంగతనం చేసే ఆ ఫీలింగ్ని మనం ఇక్కడ ఏం చేయలేము, చూడలేము, టచ్ చేయలేము. అందుకే ఇది మనకి అబ్స్ట్రాక్ట్ నౌన్ అయ్యింది. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఏం చెప్పుకున్నాము? ఫస్ట్ థింగ్ కౌంటబుల్ నౌన్. వాట్ వీ కెన్ కౌంట్, మనం కౌంట్ చేయగలుగుతుంది మనకి కౌంటబుల్ నౌన్. అన్కౌంటబుల్ నౌన్ అంటే మనం కౌంట్ చేయలేనివి మనకి అక్కడ అన్కౌంటబుల్ నౌన్ అవుతాయి. కామన్ నౌన్ అంటే ఇక్కడ మనం జనరల్గా చెప్పేవి అవుతాయి. జనరల్గా కామన్గా ఒక నేమ్ పెడితే అది మనకి ఇక్కడ కామన్ నౌన్ అవుతుంది. ప్రాపర్ నౌన్ అంటే ఇక్కడ మనకి పర్టికులర్గా పాయింట్ అవుట్ చేసి చెప్తే అది మనకి ప్రాపర్ నౌన్ అవుతుంది. నెక్స్ట్ కాంక్రీట్ నౌన్ అంటే వాట్ వీ కెన్ సీ అండ్ టచ్, మనం ఏదైతే చూడగలుగుతామో, టచ్ చేయగలుగుతామో అది మనకి కాంక్రీట్ నౌన్. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే దానికి ఆపోజిట్, కాంక్రీట్ నౌన్కి ఆపోజిట్. వాట్ వీ కెనాట్ సీ అండ్ టచ్, మనం ఏమైతే చూడలేమో, టచ్ చేయలేమో అది మనకి అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతాయి. నెక్స్ట్ ఇంకేంటి ఉన్నాయి మనకి? కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ నౌన్ అంటే ఏంటి? మనకి ఇక్కడ ఒక గ్రూప్ ఆర్ కలెక్షన్ ఆఫ్ పర్సన్స్, ప్లేస్, యానిమల్స్, వాటిని మనం కలెక్టివ్ నౌన్ అంటాం. నెక్స్ట్ మనం నౌన్ జెండర్ చెప్దాం. నౌన్ జెండర్ అంటే ఇప్పుడు అబ్బాయి ఉన్నారు, అమ్మాయి ఉంటారు, ఇద్దరిని కలిపి మనం చెప్తాము, లేదా థింగ్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి
మస్కులైన్. మస్కులైన్ అంటే గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్ ఎమ్ ఉంది అంటే ఏంటి మనకి మేల్. సెకండ్ వన్ ఫెమినైన్ అంటే స్టార్టింగ్ ఎఫ్ ఉంది, సో ఫీమేల్. బాయ్స్ యొక్క నేమ్స్ అవనివ్వండి ఏవైనా సరే అది మనకు వచ్చేది ఏంటి మస్కులైన్. బాయ్స్ అన్న యానిమల్స్లో అయినా సరే మేల్కి సంబంధించినవన్నీ మనకి మస్కులైన్లో ఉంటాయి. ఫెమినైన్లో ఫీమేల్కి సంబంధించినవి అంటే అమ్మాయికి సంబంధించినవన్నీ మనకి ఇక్కడ ఫెమినైన్లో ఉంటాయి. అండ్ థర్డ్ థింగ్ కామన్. కామన్ అంటే ఇప్పుడు మేల్స్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ బాయ్స్ అని ఉన్నారు, గర్ల్స్ మనకి ఫెమినైన్లో ఉంటారు. ఇద్దరిని కలిపి మనం ఏమంటాము స్టూడెంట్స్ అని అంటాం. ఇలా 2 జెండర్స్ని మనం కామన్గా చేసి చెప్తే అది మనకి కామన్ జెండర్. కామన్ జెండర్ అంటే మనకి ఇక్కడ స్టూడెంట్స్. బాయ్స్ అంటే మనకి మస్కులైన్, ఫెమినైన్ అంటే మనకి గర్ల్స్. ఆ ఇద్దరిని కలిపి క్లాస్లో ఉండే వాళ్ళందరినీ బాయ్స్ని గర్ల్స్ని కలిపి మనం ఏమంటాము స్టూడెంట్స్ అంటాం. అప్పుడు ఆ స్టూడెంట్స్ అనేది ఏంటి మనకి కామన్ నౌన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ న్యూటర్ జెండర్. న్యూటర్ జెండర్ అంటే మనం ఇక్కడ ఒకటి మేల్స్ ఎవరు, ఫీమేల్స్ ఎవరు, అండ్ కామన్గా ఉన్న వాళ్ళు కూడా ఎవరు, మిగిలిన వాళ్ళు ఏంటి మనకి నాన్ లివింగ్ థింగ్స్. అంతే కదా, నాన్ లివింగ్ థింగ్స్ అనేవన్నీ మనకి ఇక న్యూటర్ జెండర్లోకి వస్తాయి. నాన్ లివింగ్ థింగ్స్ అండ్ ఇనానిమేట్ ఆబ్జెక్ట్స్. ఎగ్జాంపుల్ చూద్దాం. బాయ్స్ అంటే రామ్ లక్ష్మణ్ వస్తారు, గర్ల్స్ అంటే కుసుమ జానకి వస్తారు. కామన్గా ఉన్నవంటే చిల్డ్రన్స్, స్టూడెంట్స్, పేరెంట్స్ అనే వాళ్ళు వస్తారు. ఇక్కడ మనకి ఏమొస్తుంది టేబుల్. టేబుల్ అంటే మనకు ఒక జెండరా కాదు, నాన్ లివింగ్ థింగ్. నెక్స్ట్ ఇనానిమేట్ ఆబ్జెక్ట్స్. నెక్స్ట్ టేబుల్, పెన్, పెన్సిల్స్ ఇవన్నీ ఏంటి మనకి జెండర్ లేనివి. సో ఇవన్నీ మనకి న్యూటర్ జెండర్ గుర్తుపెట్టుకోండి. అబ్బాయికి సంబంధించినవన్నీ మనకి మస్కులైన్ ఎం, అమ్మాయిలకు సంబంధించినవన్నీ మనకి ఫీమేల్ ఎఫ్. ఇద్దరికి మనకు కామన్గా ఉంటే అది మనకి కామన్ జెండర్ స్టూడెంట్స్. 3 కానివి మనకి న్యూటర్ జెండర్. అంటే ఈ 3లో లేనివి మనకి అన్నీ న్యూటర్ జెండర్లోకి వస్తాయి. ఇది నౌన్ జెండర్. అండ్ నౌన్ జెండర్లో మనకి ఒక 4 టైప్స్ ఉంటాయి. టైప్స్ ఆఫ్ జెండర్. ఇందులో ఫస్ట్ వన్ ఒక జెండర్కి లేదంటే ఒక మస్కులైన్కి ఓన్లీ ఈఎస్ఎస్ యాడ్ చేస్తే, ఈఎస్ఎస్, ఐఎన్ఈ, ఐఎన్ఏ, ఏ యాడ్ చేస్తే మనకి ఇక్కడ ఒక ఫిమేల్ జెండర్ అనేది మనం క్రియేట్ చేయగలుగుతాం. ఫస్ట్ వన్ కౌంట్. కౌంట్ మీన్స్ వన్ ఆఫ్ ది కింగ్ నేమ్, అది కింగ్ని మనం ఇక్కడ కౌంట్ అని కూడా అంటాం. నెక్స్ట్ దాన్ని మనం ఇక్కడ ఈఎస్ఎస్ యాడ్ చేసి మన ఫిమేల్ జెండర్ని క్రియేట్ చేయవచ్చు. ఎగ్జాంపుల్ చూద్దాం, చూడండి. కౌంటెస్. ఇది మనకి టైప్ ఆఫ్ జెండర్లో ఫస్ట్ టైప్. అండ్ దాంట్లోనే సెకండ్ వన్ చూడండి, హీరో. హీరో అంటే ఎవరు మస్కులైన్. దానికి మనము ఫిమేల్ కావాలంటే హీరోయిన్. ఇక్కడ ఈఎస్ఎస్ యాడ్ చేస్తే మనకి ఫెమినైన్ వచ్చింది, ఇక్కడ ఐఎన్ఈ యాడ్ చేస్తే మనకి ఫెమినైన్ వచ్చింది. అండ్ థర్డ్ థింగ్ సీజార్, కింగ్. నెక్స్ట్ దీనికి మనకి జార్నియా, ఎన్ఐఏ. జార్నియా. ఇలా మనం ఐఎన్ఏ యాడ్ చేస్తే మనకి ఇక్కడ సీజార్నియా అని వచ్చింది. నెక్స్ట్ సెకండ్ టైప్. కొన్ని నౌన్స్ మనకి ఒక ఓవెల్ ఉండి, ఎగ్జాంపుల్ చూద్దాం. యాక్టర్లో మనకి ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి? ఓవెల్స్ అంటే AEIOU. ఈ ఓవెల్స్ ఉండాలి మనకి. ఒక వర్డ్లో మనకి ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి? ఇప్పుడు ఏ అనేది ఒక ఓవెల్, ఓ అనేది ఒక ఓవెల్. ఎన్ని ఓవెల్స్ అన్నా ఉన్నాయి. దాంట్లో మనకి లాస్ట్గా ఉన్న ఒక ఓవెల్ని తీసేసి ఈఎస్ఎస్ఎస్ యాడ్ చేస్తే మనకు అప్పుడు ఫెమినైన్ వస్తుంది. యాక్టర్, యాక్ట్రెస్. మనకి ఇక్కడ ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి? ఏ అనేది ఒక ఓవెల్, ఓ అనేది ఒక ఓవెల్. కానీ మనము దాంట్లో ఏం ఎలిమినేట్ చేసాం? మనము లాస్ట్గా ఉన్నటువంటి ఓవెల్ ఓన్ తీసేసి ఈఎస్ఎస్ని యాడ్ చేస్తే మనకు వచ్చింది ఏంటి? యాక్టర్ అయితే యాక్ట్రెస్. ఇది మనకి ఫెమినైన్. ఇది ఫస్ట్ టైప్
కౌంటర్స్, హీరో హీరోయిన్, చార్ జార్నియా. అండ్ సెకండ్ టైప్ ఏంటి మనకి ఒక వర్డ్లో ఎన్ని ఓవల్స్ అయినా ఉన్నా పర్లేదు లాస్ట్ ఓవల్ని ఎలిమినేట్ చేసి మనము ఈఎస్ఎస్ యాడ్ చేసి ఫెమినైన్ తెచ్చుకోవాలి. అది మనకి సెకండ్ టైప్. అండ్ థర్డ్ టైప్ మనకి రెండు డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ సపోజ్ చూడండి మనకి డ్రేక్ అనేది ఏంటి మనకి ఇక్కడ వన్ టైప్ ఆఫ్ డీర్ మనకి అది మస్కులిన్. ఇక్కడ మనకి ఫీమేల్ రావాలంటే ఏం రావాలి అప్పుడు డక్. ఇక్కడ మనకి డ్రేక్ అంటే ఏంటి మేల్ డీర్ మేల్ డక్. ఇక్కడ మనకి డక్ అంటే ఫీమేల్ డక్. సో ఇక్కడ మనకి ఏంటి రెండు డిఫరెంట్గా ఉన్నాయి, ఏమీ యాడ్ చేయలేదు మనము రీప్లేస్ చేయలేదు. సో రెండు డిఫరెంట్గా ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ది టైప్ మనకి. దీంట్లో ఒక ఎగ్జాంపుల్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ బక్. బక్ అంటే ఏంటి ఇక్కడ మనకి రెడ్ డీర్, ఒక టైప్ ఆఫ్ డీర్ ఇది. ఇది మనకి ఏంటి మస్కులైన్. ఇప్పుడు దాన్ని మనం ఏం చేస్తాం బక్ డోయ్. డోయ్ అంటే ఇక్కడ మనకి ఫీమేల్ రెడ్ డీర్. దాన్ని మనం డోయ్ అని. ఇక్కడ మనకి ఏం జరిగింది బక్ డోయ్. ఇక్కడ మనం ఏం చేసాం రెండు మనం ఏమీ యాడ్ చేయలేదు రీప్లేస్ చేయలేదు. ఇక్కడ మనం ఏంటి మనకి ఉన్నవి రెండు డిఫరెంట్. సో ఇది మనకు ఒక టైప్. నెక్స్ట్ ఫోర్త్ టైప్ వచ్చేసి మనకి రిలేషన్స్ అని ఉంటుంది. దీంట్లో మనకి రిలేషన్స్ తాతయ్య ఉంటే మనకి అమ్మమ్మ ఉంటారు. సో మనకి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి గ్రాండ్ ఫాదర్. ఇది మనకి ఏంటి ఫాదర్ అంటే మేల్, గ్రాండ్ మదర్ మనకి ఫీమేల్. అలానే బ్రదర్ ఉంటే తన ఆపోజిట్ జెండర్ ఏంటి రిలేషన్లో మనకి సిస్టర్. ఇది మనకి రిలేషన్స్. నౌన్ జెండర్లో మనం 4 టైప్స్. ఫస్ట్ థింగ్ ఈఎస్ఎస్ ఐఎన్ఏ యాడ్ చేస్తాం. సెకండ్ టైప్ మనకి ఓన్లీ ఎన్ని ఓవల్స్ ఉన్నా పర్లేదు లాస్ట్ ఓవెల్ని తీసేసి మనం ఈఎస్ఎస్ పెట్టాలి. అండ్ థర్డ్ టైప్ రెండిట్లో మనకి డిఫరెంట్గా ఉంటాయి డ్రేక్, డక్, బక్, డోయ్. అలా మనకి ఫోర్త్ టైప్ వచ్చేసి రిలేషన్స్లో కూడా మనకి జెండర్స్ ఉంటాయి కదా, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, బ్రదర్, సిస్టర్. అండ్ నెక్స్ట్ థింగ్ నౌన్ నెంబర్. నౌన్ నెంబర్ అంటే ఏంటి సింగులర్, ప్లూరల్. సింగులర్ అంటే ఏంటి ఓన్లీ 1 ఉంటే మనం దాన్ని సింగులర్ అని అంటాం. ప్లూరల్ అంటే 1 కన్నా ఎక్కువ, మోర్ దాన్ 1. ఫర్ ఎగ్జాంపుల్ చూడు బుక్ అంటే ఒక బుక్కే, 1 బుక్ ఉంటే అది మనకి 1 బుక్. అదే మనకి ప్లూరల్ ఫామ్ కావాలంటే బుక్స్, మోర్ దాన్ 1 ఉంటే మనం అక్కడ బుక్స్ అని అంటాం. ఓన్లీ 1 బుక్ ఉంటే మనకి ఓన్లీ బుక్, మోర్ దాన్ 1 ఒకటి కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు మనకి ఇక్కడ బుక్స్ అని వస్తుంది. దీంట్లో మనకి టైప్స్ చాలా ఉంటాయి. అండ్ ఫస్ట్ టైప్ కొన్ని నౌన్స్ మనం డైరెక్ట్గా ఎస్ అనేది యాడ్ చేస్తే ప్లూరల్ ఫామ్ వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పాను ఇప్పుడే బుక్, బుక్స్. ఇక్కడ డైరెక్ట్గా మనం ఓన్లీ ఎస్ మాత్రమే యాడ్ చేస్తే మనకి ప్లూరల్ ఫామ్స్ వచ్చేస్తాయి. సెకండ్ థింగ్ చూడండి పెన్, పెన్స్. థర్డ్ వన్ బాయ్, బాయ్స్. ఇది మనకి ఏంటి ఫస్ట్ టైప్. ఫస్ట్ టైప్లో ఏంటి ఒక సింగులర్కి ఓన్లీ ఎస్ అనేది లెటర్ యాడ్ చేస్తే మనకి ప్లూరల్ ఫామ్స్ వచ్చేస్తాయి. ఇది మనకి ఫస్ట్ టైప్. అండ్ సెకండ్ టైప్ వచ్చేసి ఎస్, ఎక్స్, సిహెచ్, ఎస్హెచ్, ఈఎస్ అనేవి యాడ్ చేస్తే వస్తాయి. ఈ వర్డ్స్ అనేవి యాడ్ చేస్తే మనకి ప్లూరల్ ఫామ్ అనేవి వస్తాయి. ఎగ్జాంపుల్ చూద్దాం బియుఎస్ అని ఉంది. బియుఎస్ అని ఉంది. దీనికి ప్లూరల్ ఫామ్ రావాలంటే ఏం చేయాలి మనం ఇక్కడ బియుఎస్, ఈఎస్ వీటన్నిటికి ఈఎస్ యాడ్ చేస్తే మనకి ప్లూరల్ ఫామ్ వస్తుంది. బస్ అనేది ఏంటి మనకు ఒక బస్ సింగులర్, దానికి మనం ప్లూరల్ ఫామ్ రావాలంటే ఏం చెప్పాను నేను ఎస్ వచ్చినా, ఎక్స్ వచ్చినా, సిహెచ్ వచ్చినా, ఎస్ఎస్ వచ్చినా ఈఎస్ అనేది యాడ్ చేస్తే మనకి ప్లూరల్ ఫామ్ వస్తుంది. సో బస్ అనేది ఏంటి ఇక్కడ మనకి సింగులర్, బస్సెస్ అనేది ఏంటి ఇక్కడ మనకి ప్లూరల్. అండ్ సెకండ్ థింగ్ చూడండి
బాక్స్. బాక్స్ ఎండింగ్లో మనకి ఏముంది? ఎక్స్ అనేది ఉంది. ఎక్స్ ఉంటే మనకి ఏం యాడ్ అవ్వాలి? ఈఎస్ఎస్ యాడ్ అవ్వాలి. బిఓఎక్స్ ఈఎస్. ఇది మనకి ఏంటి? ప్లూరల్ ఫామ్. అండ్ థర్డ్ థింగ్ చూడండి, డిష్. లాస్ట్లో ఎస్హెచ్ ఉంది అంటే మనం ఇక్కడ ఈఎస్ని యాడ్ చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్, నెక్స్ట్ ఎస్హెచ్ ఉంది, సో సిహెచ్, బ్రాంచ్. ఎగ్జాంపుల్ బ్రాంచ్. లాస్ట్లో సిహెచ్ ఉంటే ఏం చేయాలి? ఈఎస్ని యాడ్ చేయాలి. ఈఎస్ని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? ప్లూరల్ ఫామ్ వస్తుంది. ఫస్ట్ టైప్ ఒక సింగులర్కి మనం ఓన్లీ ఎస్ యాడ్ చేస్తే ప్లూరల్ ఫామ్ వస్తుంది. అండ్ సెకండ్ టైప్ ఎస్, ఎక్స్, సిహెచ్, ఎస్హెచ్తో ఒక వర్డ్ అనేది ఎండ్ అవుతే మనం దానికి ఈఎస్ని యాడ్ చేస్తే ప్లూరల్ ఫామ్ వస్తుంది. బస్, బస్సెస్, బాక్స్, బాక్సెస్, డిష్, డిషెస్, బ్రాంచ్, బ్రాంచెస్. ఇలా మనం ప్లూరల్ ఫామ్స్ తెచ్చుకుంటాం. అండ్ థర్డ్ టైప్, ఏదైనా ఒక వర్డ్ ఎండింగ్ మనకి ఓతే ఎండ్ అవుతే దానికి మనం ఈఎస్ యాడ్ చేస్తాం. నాట్ రీప్లేస్, ఓన్లీ యాడింగ్. యాడింగ్ అంటే ఏంటి? ఒక పెన్కి ఇంకో పెన్ పక్కన పెడితే అది యాడింగ్ చేయడం. రీప్లేస్ అంటే ఈ పెన్ని తీసేసి ఇంకో పెన్ పెడితే అది మనకి రీప్లేస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, పొటాటో. లాస్ట్లో మనకి ఏమైంది? ఎండింగ్ నాకు ఓ ఉండాలని చెప్పాను. నెక్స్ట్ పొటాటోస్. ఇక్కడ ఈఎస్తో మనకి ప్లూరల్ ఫామ్ వస్తుంది. ఓతే ఎండ్ అవుతే దానికి మనం ఈఎస్ యాడ్ చేస్తే ప్లూరల్ ఫామ్ వస్తుంది. ఒకటి గుర్తుపెట్టి, లాస్ట్లో మనకి ఒక వర్డ్లో లాస్ట్లో ఓ ఉండాలి. ఆ ఓతే ఎండ్ అవుతే మనము ఈఎస్ని యాడ్ చేస్తాం, రీప్లేస్ కాదు. యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటి? ప్లూరల్ ఫామ్. అండ్ ఫోర్త్ టైప్స్, సేమ్ వర్డ్, సమ్ వర్డ్స్ ending with wo but borrowed from other languages. And borrowed from other languages. వాటికి కూడా మనం ఏమేం చేస్తాం? ఓన్లీ ఎస్ మాత్రమే యాడ్ చేస్తాం. we add యాడ్స్. ఇక్కడ మనం ఏం చెప్పాను? ఓన్లీ లాస్ట్లో ఓ ఉంటే ఈఎస్ఏ యాడ్ అవుతుంది. కానీ ఇక్కడ కూడా ఓ ఉండాలి, కానీ బారోడ్ ఫ్రమ్ అదర్ లాంగ్వేజ్ అయితేనే మనం ఇక్కడ ఓన్లీ ఎస్ యాడ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, కిలో. ఇక్కడ మనకి ఏంటి? సేమ్ లాస్ట్లో ఓతే ఎండ్ అయింది, కానీ ఇది మనకి ఏంటి? అదర్ లాంగ్వేజెస్ నుంచి మనం బారో చేసాం. సో ఇక్కడ మనకి ఏం యాడ్ అవ్వాలి? ఎల్ఓఎస్. ఎస్ అనేది మనకి యాడ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మన సేమ్ వర్డ్స్ ఓతే ఎండ్ అయ్యాయి, కానీ ఇది మనకి నార్మల్ ఇండియన్ వర్డ్ కాబట్టి ఇక్కడ ఈఎస్ని యాడ్ చేసాం. ఇది బారోడ్ ఫ్రమ్ అదర్ లాంగ్వేజ్ నుంచి మనం తీసుకున్నాం కాబట్టి ఇది మనం ఇక్కడ ఎస్ యాడ్ చేసాం. నెక్స్ట్ పియానో. ఇక్కడ మనకి ఏమొస్తుంది? పియానోస్. ఇది మనకి అదర్ లాంగ్వేజ్ నుంచి బారో చేసాం. నెక్స్ట్ టైప్, సమ్ నౌన్స్ ends with యూఎస్. కొన్ని నౌన్స్ మనకి యూఎస్తో యాడ్ అవుతాయి. ఇప్పుడు ఎలా అయితే ఎస్, సిహెచ్, ఎస్ఎస్తో యాడ్ అయ్యాయో అలానే మనకి కొన్ని నౌన్స్ అనేవి యూఎస్తో యాడ్ అవుతాయి. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, అలా వచ్చినప్పుడు మనము ఐతో రీప్లేస్ చేస్తాం. నాట్ యాడింగ్, ఓన్లీ రీప్లేస్. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ రేడియస్. ఇక్కడ మనకి లాస్ట్ ఏమైంది? యూఎస్. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది? ప్లూరల్ ఫామ్ అప్పుడు రేడియై. ఇక్కడ నేను యూఎస్ని తీసి ఐని యాడ్ చేశాను. సో ఇక్కడ మనము యూఎస్ని ఐతో రీప్లేస్ చేసాం. నాట్ యాడింగ్, ఓన్లీ రీప్లేస్. ఇక్కడ యూఎస్ని ఐతో రీప్లేస్ చేసాం. సో ఇది మనకి ఫిఫ్త్ టైప్. సిక్స్త్ టైప్, నౌన్స్ ఎండ్స్ విత్ ఐఎస్. ఏదైనా ఒక వర్డ్ మనకి ఇప్పుడు ఐఎస్తో మనకు వస్తే దాన్ని మనం ఈఎస్తో రీప్లేస్ చేస్తాం. నాట్ యాడింగ్. ఎగ్జాంపుల్ యాక్సిస్ అని ఉంది. ఇప్పుడు యాక్సిస్లో మనకు లాస్ట్ ఏముంది? ఐఎస్ అని ఉంది. ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తాము? ఈఎస్తో రీప్లేస్ చేసాం. ఐఎస్ని మొత్తం తీసేసి ఈఎస్తో రీప్లేస్ చేసాము. అండ్ నెక్స్ట్ థింగ్, సెవెంత్ వన్, సమ్ నౌన్స్
ends with on or um. కొన్ని నౌన్స్ అనేవి మనకి ఇక్కడ ఓఎన్తో యూఎంతో ఎండ్ అవుతాయి. సో ఎగ్జాంపుల్ ఫెనోమినన్ ఓఎన్తో ఎండ్ అయింది, డేటమ్ యూఎన్తో ఎండ్ అయింది. ఇలాంటప్పుడు మనకి ఇలాంటప్పుడు లాస్ట్ ఓఎన్తో మనకి ఎండ్ అయ్యింది, యూఎన్తో మనకి ఎండ్ అయింది. అప్పుడు మనం ఏం చేస్తాము, ఏతో రీప్లేస్ చేస్తాం. సి PHEMENOMENA ఫెనోమినా అన్ని ఏతో రీప్లేస్ చేసాం. నెక్స్ట్ డేటమ్ ఉంటే DATA ఏతో రీప్లేస్ చేసాం. ఇక్కడ మనం ఏదైనా ఒక వర్డ్ అనేది ఓఎన్తో కానీ యూఎంతో కానీ ఎండ్ అవుతే మనం దాన్ని ఏతో రీప్లేస్ చేస్తాం. రీప్లేస్ ఓఎం తీసేసి ఏ పెడతాం, ఇక్కడ యూఎం తీసేసి ఏ పెడతాం. ఇది మనకి ప్లూరల్ ఫార్మ్స్. అండ్ నెక్స్ట్ టైప్ some nouns appear to be plural. ఇప్పుడు చూడండి మ్యాథమెటిక్స్, ఈ స్టార్టింగ్ ఏం చెప్పాను, ఒక వర్డ్కి ఎస్ని యాడ్ చేస్తే మనకి ప్లూరల్ ఫామ్ వస్తుంది. అలానే మనకి ఇక్కడ మ్యాథమెటిక్స్ అంటే ఏంటి, ప్లూరల్ ఫామ్. బట్ సమ్ వర్డ్స్ appear to be plural but are always taken as singular. సమ్ నౌన్స్ మనకి కొన్ని నౌన్స్ అనేవి ప్లూరల్గా ఉంటాయి, కానీ మనం తీసుకోవడం ఎలా తీసుకుంటాం, సింగులర్గా తీసుకుంటాం. ఇప్పుడు సపరేట్గా మ్యాథమెటిక్స్ అనేది ఏంటి, మీకు ఇక్కడ ప్లూరల్ నౌన్ ఎస్ ఉంది కాబట్టి, కానీ మనం మ్యాథమెటిక్స్ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. మీకు ఫేవరెట్ సబ్జెక్ట్ అంటే మనం ఏం చెప్తాం, 1 చెప్తామో 2 చెప్తామో 3 చెప్తామో ఫేవరెట్ సబ్జెక్ట్ అని అన్నాను. సో ఇక్కడ మనకు ఒకటే ఉండాలి. అలా మనం ఇక్కడ మ్యాథమెటిక్స్ అనేది ఇప్పుడు మనకి ఏమైపోయింది, సింగులర్ అయిపోయింది. ఉండడం మనకి ఇక్కడ ప్లూరల్గానే ఉంటుంది, కానీ తీసుకోవడం మనం ఇక్కడ సింగులర్గా తీసుకుంటాం. ఇది మనకి ఒక టైప్. ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్, బిలియర్డ్స్, స్టాటిస్టిక్స్, ఇవన్నీ ఏంటి మనకి ప్లూరల్ వర్డ్సే, కానీ మనం తీసుకోవడం సింగులర్గా తీసుకుంటాం. ఇది ఒక టైప్. అండ్ నెక్స్ట్ టైప్ సమ్ నౌన్స్ హ్యావ్ పెయిర్స్. పెయిర్ మీన్స్ పెయిర్ ఆఫ్ స్లిప్పర్స్, 1 2 పెయిర్, 2 లెస్కి 2 ఉంటాయి కాబట్టి ఇది మనకి పెయిర్ అయింది. అలా మనకి ఏ పెయిర్ అనే దాంట్లో ఉంటే, సపోజ్ ఏ పెయిర్ ఆఫ్, ఎగ్జాంపుల్ ఏ పెయిర్ ఆఫ్ ట్రౌజర్స్, జీన్స్, ఇలా మనకి పెయిర్గా ఉంటే మనకు అది సింగులరే. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఈ ట్రౌజర్స్ని సపరేట్గా తీసుకుంటే మనకి ఏమవుతుంది, ప్లూరల్ అవుతుంది. సమ్ నౌన్స్ హ్యావ్ పెయిర్స్, పెయిర్గా ఉన్నప్పుడు మనకు అది సింగులరే, బట్ వీ ట్రీటెడ్ యాజ్ బట్ వీ టేకెన్ యాజ్ సింగులర్, సారీ ప్లూరల్. ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఎలా ఇస్తారంటే చూడండి, ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ పెయిర్ ఆఫ్ ప్యాంట్స్ అని పెట్టా, ఇక్కడ మీకు ఓన్లీ ప్యాంట్స్ అని అండర్లైన్ చేశారనుకోండి, అప్పుడు మీకు ప్లూరల్ అవుతుంది. మీకు ఎగ్జామ్లో మనకి ట్రిక్కీ క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే పెయిర్ అని చెప్పి ఇలా మొత్తంగా అండర్లైన్ చేస్తే అప్పుడు మీకు ఇదేమవుతుంది, సింగులర్ అవుతుంది. పెయిర్ అంటే ఏంటి, 2 కలిపి మనం ఒకటిగా పెయిర్గా తీసుకుంటాం. అలా మనం పెయిర్ వస్తే మనకి సింగులర్ అవుతుంది. ఓన్లీ మీకు ప్యాంట్స్ అన్ని మీకు అండర్లైన్ చేసి చెప్పి హైలైట్ చేశారు అంటే అది మీకు ప్లూరల్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే ఒక పెయిర్లో మనకి తీసుకుంటే అది మనకి ప్లూరల్ అవుతుంది. అలా మనం మొత్తం పెయిర్గా ఇస్తే మనకి అది సింగులర్ అవుతుంది. అండ్ ఇది 9th టైప్. అండ్ 10th టైప్ వచ్చేసి కలెక్టివ్ నౌన్స్ తెలుసు కదా, గ్రూప్ ఆర్ కలెక్షన్ అని చెప్పి కలెక్టివ్ నౌన్స్. Collective nouns, for example, herd of elephants,
ఇక్కడ మనకి ఏంటి గ్రూప్ ఆఫ్ ఎలిఫెంట్స్ మనకి ఏమవుతాయి కలెక్ట్ చేసి ఒక దగ్గర పెట్టి నేమ్ పెడితే మనకి ఏమైంది హెర్డ్ అని చెప్పాం మనం. ఇక్కడ ఓన్లీ హెర్డ్ అని తీసుకుంటే అది మనకి ప్లూరల్. కలెక్టివ్ నౌన్స్ ఎప్పుడు మనకి ప్లూరల్గా ఉంటాయి. ఓకేనా? అలా మనకి ఒకవేళ ఏ హెర్డ్ ఆఫ్ ఎలిఫెంట్స్ అన్నాం అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుంది, అది సింగులర్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఎలిఫెంట్స్ అనేవి ఏంటి ఇక్కడ మనకి ప్లూరల్. ఓన్లీ హెడ్ అని తీసుకుంటే ఓన్లీ జస్ట్ ఎగ్జాంపుల్ ఏ హెడ్ ఆఫ్ ఎలిఫెంట్స్ ఇక్కడ మొత్తంగా అండర్లైన్ చేశారు, అప్పుడు నీకు ఏమవుతుంది ఇక్కడ హెడ్ని మొత్తం అండర్లైన్ చేశారు కాబట్టి అది నీకు సింగులర్ అవుతుంది. సపరేట్గా తీసుకుంటే ఓన్లీ హెడ్ని మాత్రమే తీసుకుంటే అది మనకి ప్లూరల్ అవుతుంది. సేమ్ ఇందాక ఎగ్జాంపుల్ లాగే ఏ పెయిర్ అని చెప్పినప్పుడు నేను ఏం చెప్పాను, ఏ పెయిర్ ఆఫ్ జీన్స్. దాంట్లో నీకు జీన్స్ అంగా తీసుకుంటే ఏమవుతుంది ప్లూరల్ అవుతుంది. ఏ పెయిర్ ఆఫ్ జీన్స్ అంటే ఏమవుతుంది మనకి సింగులర్ అవుతుంది. సేమ్ అలానే ఓన్లీ ఎలిఫెంట్స్ అంగా తీసుకుంటే మనకి ప్లూరల్ అవుతుంది. ఇక్కడ ఏ హెర్డ్ ఆఫ్ ఎలిఫెంట్స్ అంటే మనకి మొత్తంగా తీసుకుంటే మనకి సింగులర్ అవుతుంది. కానీ కలెక్టివ్ నౌన్స్లో ఎప్పుడు మనకి హెర్డ్ అనేది మనకి ప్లూరల్ అవుతుంది. కలెక్టివ్ నౌన్స్ ఎప్పుడు మనకి ప్లూరల్ అవుతాయి. ఓకే, అండ్ నెక్స్ట్ కాంపౌండ్ నౌన్స్. కాంపౌండ్ నౌన్స్ అంటే ఏంటి, 1 or 2 నౌన్స్ మనం కలిపితే దాన్ని మనం కాంపౌండ్ నౌన్స్ అంటాం. ఎగ్జాంపుల్ చూద్దాం. సన్ ఇన్ లా. సన్ ఇన్ లా అనేది ఏంటి ఇక్కడ మనకి అల్లుడు. అల్లుడు అంటే ఇక్కడ ఎవరు ఓన్లీ సింగులర్. మనకి దీనికి మనం ప్లూరల్ ఫామ్ రాయాలి అంటే సన్స్ ఇన్ లా. సన్ అంటే కొడుకు, సన్స్ అంటే కొడుకులు. సో ఇక్కడ మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఎస్ అనేది మనం ఓన్లీ ఇక్కడ మాత్రమే యాడ్ చేస్తాం. ఐఎన్ఎస్ దగ్గర యాడ్ చేయం, ఎస్ దగ్గర డబ్ల్యూ దగ్గర యాడ్ చేయం. ఓన్లీ సన్ ఇన్ లా అంటే ఏంటి ఇక్కడ మనకి సన్స్ ఇన్ లా అని మాత్రమే వస్తుంది. నెక్స్ట్ చూడండి ఇక్కడ మెన్ ఆఫ్ వార్ అంటే మనకి ఏమొస్తుంది మ్యాన్ ఆఫ్ వార్ అంటే మెన్ ఆఫ్ వార్ అని వస్తుంది. ఎందుకు మ్యాన్ అనేది సింగులర్, ఇక్కడ మనకి మెన్ అనేది ప్లూరల్ కాబట్టి. అండ్ నెక్స్ట్ 11th one, some nouns ends with f or fe. కొన్ని నౌన్స్ మనకి ఎఫ్తోనే ఎండ్ అవుతాయి, ఎఫ్ఈతో కానీ ఎండ్ అవుతాయి. ఎగ్జాంపుల్ చూద్దాం. లీప్ అనేది ఏంటి ఇక్కడ మనకి ఎండింగ్ ఎఫ్ వచ్చింది. సో ఇలాంటప్పుడు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎఫ్ని మనము రీప్లేస్ చేస్తాం దేంతో, విఈఎస్తో. రీప్లేస్ విత్ విఈఎస్. కొన్ని నౌన్స్ అనేవి మనకి ఎఫ్తోని ఎఫ్ఈతోని రీప్లేస్ అవుతాయి. దేంతోని విఈఎస్తో రీప్లేస్ అవుతాయి. సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి. లీఫ్లో మనకి ఎండింగ్ ఏముంది, వై ఉంది. ఇక్కడ మనం రీప్లేస్ చేస్తున్నాం అంటే ఏంటి, ఎఫ్ని మొత్తం తీసేసి ఎల్ఈఏ విఈఎస్తో రీప్లేస్ చేసాము. అదేంటి మనకి ఓన్లీ ఎఫ్ వస్తాయి. అదే ఒకవేళ మనకి లైఫ్ అని ఉంది, లాస్ట్లో మనకి ఏముంది ఎఫ్ఈ ఉంది. సో ఎఫ్ఈ వచ్చినప్పుడు మనకి ఏం చేయాలి, ఎఫ్ఈతో ఎల్ఐవిఈఎస్ని రీప్లేస్ చేస్తాం. ఓకేనా, ఇది మనకి. దీంట్లో మనకి ఎక్సెప్షన్స్ ఉంటాయి, అంటే ఒకదానికి 2 వస్తాయి. ఎగ్జాంపుల్ చూద్దాం. జియుఎల్ఎఫ్ అని ఉంది. ఇక్కడ ఏంటి మనకి ఇందాక నేను చెప్పినట్టు ఏం చెప్పినట్టయితే ఎఫ్ఆర్ఎఫ్ఈ వస్తే మనకి విఈఎస్తో రీప్లేస్ అవ్వాలి. కానీ ఇంగ్లీష్లో ఎక్సెప్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అలా మనకి ఇలా ఇక్కడ ఎఫ్ వచ్చినప్పుడు మనం జియుఎల్ఎఫ్ విఈఎస్ అని రాయకూడదు. ఇది మనకి ఎక్సెప్షన్లో పార్ట్ కాదు. మనకి ఇంగ్లీష్లో ఎక్సెప్షన్స్ ఉంటాయి. అందులో ఎక్సెప్షన్స్లో ఇదొక సెకండ్ టచ్ చూడండి. ఇక్కడ విఈఎస్తో మనం ఎప్పుడు చేయకూడదు. ఎస్తో మనకి ఇది ఎండ్ అవుతుంది. ఎప్పుడైనా సరే కొన్ని ఎఫ్ఆర్ఎఫ్ఈ వచ్చినప్పుడు మాత్రమే మనకి ఈఎస్ అని వస్తాయి. ఇంగ్లీష్లో ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఎక్సెప్షన్స్ బట్టి అయితే మనకి కొన్ని వర్డ్స్ ఎఫ్ఆర్ఎఫ్ఈతో ఎండ్ అయినప్పటికీ ఎస్ని మనం యాడ్ చేస్తాం. ఎస్ని ఇక్కడ మనం ఏం చేస్తాం, యాడ్ చేస్తాం. ఓకే, ఇది ఒక టైప్. అండ్ సెకండ్ థింగ్, కొన్నిట్లకి మాత్రం స్కార్. కొన్నిట్లకి ఏమవుతాయి, వస్తే మనకి విఈఎస్ వచ్చింది లేదా ఎస్ వచ్చింది. కొన్ని వర్డ్స్కి మాత్రం 2 వస్తాయి, ఎస్ వస్తుంది విఈఎస్ వస్తుంది. ఎస్సీఏ
ఆర్ఎఫ్ఎస్ వస్తుంది, లేదంటే SCARPES అని కూడా వస్తుంది. వస్తే చూడండి FRFE వచ్చిందంటే మనకి ఫస్ట్ VES మనం రీప్లేస్ చేస్తాం. ఎక్సెప్షన్స్లో కొన్నిటికి మాత్రమే మనం S అనేది యాడ్ చేస్తాం. ఇంకోటి సెకండ్ ఎక్సెప్షన్లో రెండు వస్తాయి. కొన్ని వర్డ్స్కి మనకి FRFEతో ఎండ్ అయినప్పటికీ S వస్తుంది, VES కూడా వస్తుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ టైప్ సమ్ నౌన్స్ ends with Y. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ LADY ఇక్కడ మనకి వైతో ఎండ్ అయ్యింది. సేమ్ అలానే BOY కూడా మనకి వైతో ఎండ్ అయ్యింది. కానీ ఇందాక నేను స్టార్టింగ్ నౌన్ నెంబర్లో పాయింట్ చెప్పినప్పుడు ఏం చెప్పాను, BOYS అయ్యింది. BOYS అనేది మనకి యాడ్ అయ్యింది. ఎందుకు, ఇక్కడ మనకి Y ముందు ఏముంది, కాన్సోనెంట్. ఇక్కడ Y ముందు ఏముంది మనకి, ఓవెల్. సో ఏదైనా సరే ఒక వర్డ్ మనకి వైతో ఎండ్ అయ్యి ముందు కాన్సనెంట్ ఉంటే అప్పుడు మనం వైని IESతో రీప్లేస్ చేస్తాం. ఏదైనా ఒక వర్డ్ మనకి వైతో ఎండ్ అయ్యి ముందు కాన్సనెంట్ ఉంటే అప్పుడు మనం IESతో రీప్లేస్ చేస్తాం. అంటే వైని తీసేసి IESని రీప్లేస్ చేసాం ఆ ప్లేస్లో. అండ్ సమ్ వర్డ్స్ మనకి వై అనేది ఉంది, దాని ముందు మనకి ఏముంది, ఓ ఉంది. ఓవెల్ అంటే ఇక్కడ మనకి ఏంటి, ఓవెల్. సో ఇక్కడ మనకి S అనేది యాడ్ అయ్యింది. కొన్ని వర్డ్స్ మనకి వైతో ఎండ్ అవుతాయి. నౌన్స్లో మనకి కొన్ని వర్డ్స్ అనేవి వైతో ఎండ్ అవుతాయి. అయినప్పటికీ ముందు కాన్సనెంట్ ఉంటే IESతో రీప్లేస్ చేస్తాం, ముందు ఓవెల్ ఉంటే మనం Sని యాడ్ చేస్తాం. అండ్ దట్స్ ఇట్.